అందరికీ నమస్కారం. భక్తి ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురు జై శ్రీమన్నారాయణ. మనకి రాఖీ పౌర్ణమి రాబోతుంది. అయితే రాఖీ పౌర్ణమి జనరల్గా ఏ సమయంలో వచ్చింది? అయితే ఆ రోజు శుక్రవారం కూడా వచ్చింది కాబట్టి అసలు ఎప్పుడు కట్టచ్చు? మనకి ఆగస్టు 28వ తారీఖున రాఖీ పౌర్ణమి. మామూలుగా అయితే కనుక రాఖీ పౌర్ణమి ఆగస్టు 28 శుక్రవారం, మూడో శుక్రవారం అవుతుంది ఆ రోజున. కాబట్టి ఈ శుక్రవారం రావటము, రాఖీ పౌర్ణమి, అందులోనూ చాలా మంది మామూలుగా అయితే ఆ రోజు కట్టుకోవాలి. కాకపోతే ఏంటంటే ఆ రోజు పాక్షికంగా చంద్రగ్రహణం కూడా ఒకటి సంభవిస్తుంది. కానీ మన భారతదేశం లేకపోయినప్పటికీ అది కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది. ఆ సెంటిమెంట్ ఉన్న వాళ్ళైతే కనుక శుక్రవారం కట్టుకోకపోవచ్చు. లేదు సెంటిమెంటే లేదండి మాకు అలాంటి వెళ్ళి కట్టుకుంటే అంటే శుక్రవారం రోజున బ్రహ్మాండం లక్ష్మీ స్వరూపంగా ఉన్నటువంటి చెల్లి కావచ్చు, అక్కయ్య కావచ్చు, సోదరి భావంతో ప్రతి ఒక్కరు కూడా రాఖీ కట్టుకోవాల్సిన సందర్భం కాబట్టి శుక్రవారం రోజు కట్టుకుంటే ఇంకా లక్ష్మీ స్వరూపంగా మన ఇంట్లో అడుగు పెడుతుంటే ఇంకా బ్రహ్మాండం. ఆ చెల్లి గారికి కానీ అక్కగారికి కానీ దీవులు తీసుకొని వారికి మనకు ఉన్నటువంటి స్తోమత ప్రకారం ఇచ్చుకున్నా కూడా వాళ్ళ మనసు సంతృప్తిగా చెందుకు వెళ్తుంటారు. కాబట్టి ఆ రాఖీ పౌర్ణమి రోజున చెల్లి గారు కానీ అక్కగారు కానీ వారింటికి మనం వెళ్ళినా మరింటికి వారు వచ్చినా కూడా రాఖీ పౌర్ణమి రోజున ఈ యొక్క శుక్రవారం రోజు వచ్చింది కాబట్టి ఆగస్టు 28వ తారీఖే చేసుకోవాలి. మామూలుగా అయితే ఉదయం 9 గంటల నుంచి 12 గంటల లోపు, అలానే మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటలన్నర 6 గంటల లోపు చేసుకోవచ్చు. మళ్ళీ కూడా 7:20 నుంచి 8 గంటల లోపు చేసుకోకూడదు. ఆ సమయంలో మళ్ళీ సాయం వేళ సాయంత్రం దాటిన తర్వాత రాత్రి సమయంలో మళ్ళీ 8 గంటల నుంచి కూడా మళ్ళీ రాఖీ కట్టుకోవచ్చు. ఈ సమయాలు కట్టుకోండి, ఈ సమయాలు కట్టుకునే విధంగా ఉండి చేసుకోవచ్చు. ఎక్కడైనా సరే కట్టుకోండి, చాలా ప్రసిద్ధి. ఇక్కడ కేవలం కొంతమందిలో కొంత సంక్షోభం ఉన్నది ఏంటంటే కనుక శుక్రవారం వస్తుంది, మనం ఇచ్చేటువంటి గిఫ్ట్లు కావచ్చు శుక్రవారం ఎందుకు ఇవ్వాలి అనేటువంటి భావంతో ఉన్న వారైతే కనుక శనివారం రోజున కట్టుకోవచ్చు. ఈ శనివారం రోజున కూడా రాఖీ పౌర్ణమిగా మనము చీరలు కానీ పెట్టుకొని కట్టుకోవచ్చు. ఇది 29వ తారీఖు అవుతుంది, శనివారం ఆగస్టు 29 మనకి 2020 సంవత్సరంలో రాఖీగా చేసుకోవచ్చు. నా సలహా అయితే శుక్రవారం రోజే చేసుకోండి అని చెప్తా. ఇక మనకి ఉన్నటువంటి అనుమానం ప్రకారం అయితే కనుక శనివారం చేసుకునేవారు ఎవరైనా ఉన్నారే కనుక ఉదయం 10:30 నుంచి 10:30 తర్వాతనే రాఖీ కట్టుకోవాలి. ఉదయం 10:30 తర్వాత 12:30 లోపు రాఖీ కట్టుకోవాలి. లేదంటే కనుక మళ్ళీ 2:30 నుంచి 2:30 మధ్యాహ్నం నుంచి కూడా 6:30 లోపు కట్టుకోవాలి. లేదు అంటే కనుక 6:30 దాటిన తర్వాత కట్టకూడదు, మళ్ళీ 8 గంటల తర్వాత కట్టుకోవాలి. మధ్యలో ఈ సమయాలు ఆపేసి కనుక మనం రాఖీని కట్టుకోవచ్చు, ఇబ్బంది అయితే ఉండదు. దీంట్లో అందరూ కూడా విరు రాష్ట్రాలని కదా యావత్ ప్రపంచం కూడా చేసుకున్నటువంటి రాఖీ పండుగ పౌర్ణమి కాబట్టి ఇక్కడ వేరే ఏదో జయంతి ఉందనో లేకపోతే ఆ రోజున గ్రహణం ఉందనో ఆ రోజు శుక్రవారం అనో చిన్న చిన్న లోపాలని పట్టించుకోకుండా ఆ రోజు కడితే చాలా ప్రసిద్ధి చాలా ఉంటుంది. ఇది అన్నలు తమ్ముళ్ళు కట్టించుకోవడం వల్ల మనకి శ్రేయస్కరం. కాబట్టి చెల్లి కానీ అక్క కానీ దీవిని తీసుకోవడం వల్ల మనకి మంచిది జరుగుతుంది. కాబట్టి అలాంటివన్నీ మనసులోను మైండ్లోను పెట్టుకోకుండా ఆ రోజే చేసుకునే విధంగా ప్రయత్నం చేయండి. ఆ రోజు కుదరని పక్షాన శనివారం రోజున ప్రయత్నం చేసుకోవచ్చు. ఇది రాఖీ పౌర్ణమి యొక్క విశిష్టత. దీని గురించి చెప్పుకుంటూ పోతే కథలుగా ఉంటుంది. ఇది పౌరాణికంగా కాదు, సాంఘికంగా కాదు. ద్వాపరయుగం, కలియుగం, ఇంకా దానికి ముందున్నటువంటి ధర్మయుగాలు అన్నింటిలో కూడా రాఖీ పౌర్ణమికి అక్కడ ప్రాసిద్ధి చెంది ఉన్నది. కాబట్టి ఈ రాఖీ పౌర్ణమి కట్టుకున్నటువంటి సందర్భంలో తమ్ముడు ఏదైనా గండాలున్నా విపత్తులున్నా కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఎన్నో ఏళ్ల పురాణం మనకు తరాలు యుగాలు. అదే అంటే ద్రౌపది శ్రీకృష్ణుడికి కట్టిన ఆనవాళ్ళు కూడా కావచ్చు. అవును, రకరకాలుగా ఎన్నో రాజులు ఎక్కడి నుంచో మనకు వచ్చింది ఇది రాఖీ. అంటే ఒక అన్నకి ఒక చెల్లికి లేదా ఒక అక్కకి ఒక తమ్ముడికి ఉన్న సంబంధం, అంటే వాళ్ళ రిలేషన్, వాళ్ళ బాండ్ బట్టి ఇది మనం భావిస్తున్నాం. కాబట్టి నిజంగానే చాలా చక్కటి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు గురుగారు.